నెల్లూరు నగరంలోని 3వ డివిజన్ దస్తగిరి నగర్లో ఏపీ మంత్రి నారాయణ పర్యటించారు. స్థానిక నాయకులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా 1,43,00,000తో సీసీ రోడ్డు, డ్రైన్ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ రానున్న 3 నెలల్లో పనులు పూర్తి చేస్తామన్నారు. ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని తెలిపారు. 3వ డివిజన్లో రోడ్డు, డ్రైన్ ఇది ఎంతో కాలం నుంచి పెండింగ్. అయితే పెండింగ్ కారణం ఏంటంటే ఎక్కువగా ఆక్యుపై చేసి కొన్ని దగ్గర 15 అడుగులు, కొన్ని దగ్గర 14 అడుగులు, కొన్ని దగ్గర 13 అడుగుల రోడ్డు ఉంది. ఒరిజినల్గా అయితే ఇది 30 అడుగులు 40 అడుగులు ఉండాలి. 40 అడుగుల రోడ్డు లేఅవుట్ ప్రకారం అయితే 40 అడుగులు ఉండాలి. కానీ 40 అడుగులు పోయి అది 15, 12, కొన్ని దగ్గర అయితే 12 అడుగులే ఉంది. ఇక్కడికి వచ్చినప్పుడల్లా రోడ్డు వైడెన్ చేయండి సార్, రోడ్డు వైడెన్ చేయండి సార్ మళ్ళీ స్థానికులు అడుగుతున్నారు. కొందరు వచ్చి మా ఇల్లు పోద్ది సార్, అది పోతుందంటే ఇన్ని రోజులు వాళ్ళతో నెగోషియేట్ చేసి ఫస్ట్ 30 అడుగులు చేస్తాం అనుకున్నాం. అయితే కొద్దిగా ఎక్కువ ఇల్లు పోతుంటే మళ్ళా 25 అడుగులని మొత్తం నా దగ్గరికి మళ్ళీ అందరూ వచ్చారు. ఫైనల్గా ఇమీడియట్గా ఒక 20 అడుగులు చేయమని నేను చెప్పడం జరిగింది. అందరూ కూడా ఏకాగ్రహం ఒప్పుకున్నారు. 20 అడుగులకి ఏకాగ్రహం ఒప్పుకున్నారు. దాన్ని యాక్చువల్గా టెండర్ పిలిచాము. దానికి దాదాపు 1,19,00,000తో పిలిచి పక్కన మళ్ళీ సైడ్ రోడ్స్ అన్నీ తీసుకుంటే 1,43,00,000తో యాక్చువల్గా ఈరోజు శంకుస్థాపన జరిగింది. ఈ వర్క్ రాబోయే 3 నెలల్లో డ్రైన్ రోడ్డు కంప్లీట్ చేస్తాం. మళ్ళీ 3 నెలల లోపల వచ్చి మళ్ళీ ఇక్కడ దీన్ని ఇనాగరేషన్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా నెల్లూరులో 100% ఎండ్ టు ఎండ్ రోడ్స్, డ్రైన్స్, ఎండ్ టు ఎండ్ రోడ్స్ యూజీడీ చేసేదానికి గవర్నర్ ముఖ్యమంత్రి గారిని యాక్చువల్గా ఫండ్స్ అడగటం జరిగింది. వారు యాక్చువల్గా వీటన్నిటిని కూడా డిఫరెంట్ సోర్సెస్లో యాక్చువల్గా శాంక్షన్ చేశారు ఆల్మోస్ట్ అన్నిటికీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ నెల్లూరు సిటీలో అభివృద్ధిని మంత్రి పరుగులు పెట్టిస్తున్నారని పేర్కొన్నారు. గతంలో కంటే మెరుగ్గా అభివృద్ధి పనులు జరుగుతున్నాయని తెలియజేశారు. చాలా సంవత్సరాల నుంచి ఇక్కడ రోడ్డు చేయాలని ఎప్పటి నుంచో ఆలోచన ఉన్నా ఇక్కడ కొద్దిగా ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయి. దీన్ని చేయాలంటే ఎప్పుడు అందరూ గొడవలు పడేవాళ్ళు. మాకు ఎంక్రోచ్మెంట్ ఉన్నా రోడ్డు వెడల్పు చేయడానికి లేదని ఇప్పుడు మంత్రి గారు వాళ్ళందరినీ ఒప్పించి 20 అడుగుల రోడ్డు ఇక్కడ వేస్తూ 1,43,00,000 రూపాయలతో ఈ రోడ్డు ఇక్కడ ఉండే డ్రైన్స్ అన్నీ వేయడం నిజంగా సంతోషం. ప్రజలు కానీ అక్కడక్కడ మన ర్యాంపులు వస్తున్నా నేను చాలాసార్లు చూశాను. కాలువే వద్దంటారు, మా ర్యాంపు పోద్దని. కాలువలు లేకపోతే మళ్ళీ దోమలు వస్తాయి. ఇప్పుడు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అన్నీ వస్తుంది. బట్ ఇక్కడ ఏదైతే ఉందో ఇది 1,43,00,000తో ఎన్నో రోజుల నుంచి ఆగిపోయిన ఈ పనులు ఇప్పుడు పూర్తి చేయడానికి ఈరోజే మంత్రి గారు శంకుస్థాపన చేయడం ఎంతో సంతోషం. మరి నెల్లూరు నగరం మొత్తం గతం కన్నా 2014-19 కన్నా మంత్రి గారు ఇంకా జోష్గా చేస్తున్నారు. ఇంకా ఎక్కువ నిధులు తీసుకొస్తున్నారు. ఒక పక్క రాష్ట్రంలో నిధులు లేకపోయినా పరిస్థితి క్రైసిస్లో ఉన్న ఫైనాన్షియల్ క్రైసిస్తో మున్సిపల్ శాఖలో మాత్రం మంత్రి గారు ప్రత్యేకంగా నెల్లూరు పైన దృష్టి మాత్రం ఆయన పెడతానే ఉన్నారు. గతంలో 5,300 కోట్ల రూపాయలు చేశాము. ఈసారి ఆ రికార్డ్ని మళ్ళా సారే బ్రేక్ చేసేటట్టున్నారు. నెల్లూరు ప్రజలకి ఎంతో సంతోషం. నెల్లూరు ప్రజల ఆశీర్వాదాలన్నీ మంత్రి గారితో ఉండాలని కోరుకుంటున్నాను.